ఈరోజు ఈ కూటమి పరిపాలన మరో మంచి రోజు. ఎందుకంటే 16 నెలల్లో 16 పథకాలు చేసినటువంటి గొప్ప ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు ఆటో ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా హెల్ప్ చేయాలి. ఏదైతే స్త్రీ శక్తి అని చెప్పి మనం ఆగస్టు 15 స్టార్ట్ చేసి అద్భుతమైనటువంటి మహిళల యొక్క ఆశీస్సులు పొందాము. దాని ద్వారా ఆటో సోదరి సోదరులు ఇబ్బంది కలగకూడదని చెప్పేసి వాళ్ళకి సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున దాదాపుగా 2,90,000 మందికి ఈరోజు ఒక్క నిమిషంలో ఏదో గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ చెప్పిన అనౌన్స్ చేసిన ఒక్క నిమిషంలో అందరికీ కూడా పడిపోయి వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్లో చూపించడం నిజంగా ఒక ఆనందమైనటువంటి వాతావరణం. ఎందుకంటే ఎక్కువగా పేద బడుగు బలహీన వర్గాలు ఆటో డ్రైవర్గా ఉంటారు. వారికి అండగా ఈ 15,000 రూపాయలు ఉపయోగపడతాయి రిపేర్ చేసుకోవడానికి కానీ లేదా ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి కోసం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ప్రతి పేదవాడిని ఆదుకోవాలని చెప్పి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా భావించుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. సంక్షేమంలో పెద్ద ఎత్తున ఒక చరిత్ర సృష్టించాలి. ఎందుకంటే 2019-24లో చాలా వెనకబడిపోయే పాటుకు గురయ్యాము. 30 సంవత్సరాల అన్ని రంగాల్లో వెనక్కి వెళ్ళిపోయాం కాబట్టి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ దాంతోపాటు సంక్షేమం ఏదైతే మాట ఇచ్చామో అన్నీ కూడా చేసుకోండి. ఎందుకంటే పెన్షన్ మనం పేదల సేవలు అని చెప్పేసి 1వ తారీఖు ఉదయాన్నే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న ఘనత ఈ దేశంలోనే కుటుంబ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో. అలాగే ప్రతి వారం కూడా ఏదైతే స్వచ్ఛాంధ్ర అని చెప్పి ఒకరోజు ఇంకో ప్రతి ఒక్క కార్యక్రమం పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉల్లాసమైన వాతావరణంలో ఎన్ని కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు. అన్న క్యాంటీన్లో కూడా ఎంతమంది భోజనం చేశారో మేము అడుగుతూ ఉంటే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ చేతులు లేపి గర్వంగా చెప్పగలుగుతా ఉన్నారు. ఏదైతే గతంలో ఆపేశారో ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేసి మేము అందరం కూడా క్వాలిటీ ఫుడ్ తినగలుగుతా ఉన్నాం. ఇట్లా అన్నీ కూడా పేద ప్రజలకి మంచి చేసే దిశగా ముఖ్యంగా ఏదైతే తల్లికి వందనం చెప్పాము, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాము. 5గురున్నా 3గురున్నా 4గురున్నా కూడా అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మేము చేసినవి వీళ్ళు ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళు గత పరిపాలన చెప్పడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు పేదల కోసం ఎన్నో రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దాంట్లో ఇంకా మెరుగ్గా చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం చేసుకుంటూ ఈ రోజున ఆటో డ్రైవర్కి గతంలో 10,000 రూపాయలు ఇస్తే 20,000 రూపాయలు వేరే చేత లాక్కునేవాళ్ళు. ఫైన్లు అని పెనాల్టీ అని లేకపోతే గ్రీన్ ట్యాక్స్ అని అది ఇది అని చెప్పేసి ఇబ్బంది పెట్టి వాళ్ళకి చేసేటువంటి పరిస్థితి. అలాగే అప్పుడు అన్ని గుంటల రోడ్లలో ఆటోలు రిపేర్లకు వెళ్ళిపోయి నడుములు పోయి డ్రైవర్లకు నడుములు కూడా పోయే పరిస్థితి మనం చూసాం. కానీ ఈ రోజున అన్ని విధాలు అండగా ఉంటుకుంటూ మళ్ళీ అడిషనల్గా 15,000 రూపాయలు ఇవ్వడం. గతంలో లైఫ్ ట్యాక్స్ రద్దు చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మళ్ళీ ఈ రోజున వాళ్ళకి గ్రీన్ ట్యాక్స్ రద్దు చేస్తామని చెప్పేసి చెప్పాం. తప్పకుండా అది రద్దు చేశాం. ఇట్లా ఇవన్నీ కూడా అంటే ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలి. ఆటో డ్రైవర్లతో పాటు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పే లక్ష్యంతోనే ఈ యొక్క నూతన కార్యక్రమం ఇది ప్రతి సంవత్సరం కూడా చేయబోతాం. ఇలాంటి అన్ని కార్యక్రమాలు ఏదైతే ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయో చెప్పిన సూపర్ 6 సూపర్ హిట్ చేశాము. మన అనంతపూర్లో కూడా బ్రహ్మాండంగా సక్సెస్ మీటింగ్ పెట్టాము. దాని తర్వాత సూపర్ జిఎస్టీ ఇప్పుడు సూపర్ సేవింగ్ కూడా కార్యక్రమం కూడా గౌరవ ప్రధానమంత్రి గారు ఒక చారిత్రక నిర్ణయం. దాదాపుగా ఈ రాష్ట్రానికి 8,000 కోట్లు అంటే మనకి రాష్ట్రానికి కొద్ది నష్టమైనా కూడా పొదుపు మాత్రం వీళ్ళకి సామాన్య మానవులకి కనపడే విధంగా ప్రతి ఒక్క దాని మీద మీకు మెడిసిన్స్ అవ్వచ్చు, గ్రాసరీస్ అవ్వచ్చు, కాస్మెటిక్స్ అవ్వచ్చు, ప్రతి అంశంలో కూడా రోజు వాడకంగా ఉన్నటువంటి వస్తువులు అన్నిటి మీద కూడా జిఎస్టీ బాగా తగ్గింది. దాన్ని కూడా మనం ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాని నుండి వచ్చే సత్ఫలితాలు కూడా రాబోయే రోజుల్లో జీడిపి ఎలా పెరగబోతా ఉందో అది కూడా మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణంలో చేయబోతాను. 16వ తారీఖు గౌరవ ప్రధానమంత్రి గారు కర్నూలు వస్తూ ఉన్నారు ఈ యొక్క జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రోగ్రామ్కి. అది కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలి. ఇట్లా అన్ని కార్యక్రమాలు ముఖ్యంగా తిరుపతి కూడా అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తా ఉన్నాం. దీనికి టూరిజం కింద పెద్ద ఎత్తున ఒక ప్లాన్తో ముందుకెళ్తా ఉన్నాం. టూరిజం ప్లాన్తో కొత్త హోటళ్ళు కూడా దాదాపుగా 11 హోటళ్ళు వస్తూ ఉన్నాయి. ఇంకా అది కాకుండా కూడా ఏదైతే నిన్న అమ్మవారి ఉత్సవాలు చేశారు విజయవాడలో, అలాగే ఇక్కడ కూడా మనకి పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాల సమయంలో అవ్వచ్చు, ఇంకా రాబోయే రోజుల్లో ఒక ప్రణాళిక వేసుకుని ఒక మంచి వాతావరణం తిరుపతిలో ఎప్పుడు కూడా హెల్దీగా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు చెప్తారు హెల్దీ వెల్దీ అండ్ హ్యాపీ, ఒక మంచి హ్యాపీ వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పి రాష్ట్రం అంతా కూడా మేము చేస్తా ఉన్నాం. మనం బీచ్ ఫెస్టివల్ చూసాము, నిన్న విజయవాడ ఉత్సవం చూసాము, మనం ఫ్లెమింగో ఫెస్టివల్ చూసాము. ఇట్లా అంటే ఒక వైబ్రెంట్ మూడు క్రియేట్ అవ్వాలి రాష్ట్రంలో అని చెప్పేసి కూడా వారు మంచి ఆలోచన పోతున్నారు. తిరుపతిలో కూడా అన్ని కూడా కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్ళాలని తెలియజేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.